దీని మీద ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించినట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ మీడియాతో ఆయన చిట్చాట్ చేసినప్పుడు కొందరు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే ఆయన ఒక విషయం చెప్పారట, అసలు ఈ ఇష్యూతోటి నాకు ఏం సంబంధం లేదు, ఈ ఇష్యూలో నేనేం ఇన్వాల్వ్ కావట్లేదు, నాకు సంబంధం లేదు, ఇందులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్ట ప్రకారం అన్నీ జరుగుతూ ఉన్నాయి, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. మనం సినిమాల్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఇట్లాంటి డైలాగులు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది అని చెప్పేసి అందులో ఉన్నటువంటి పోలీసులా ఇంకోలా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేమ్ అట్లాంటి డైలాగే చెప్పారని చెప్పేసి ఢిల్లీ నుంచి అందుతూ ఉన్నటువంటి అప్డేట్. ఇందులో అసలు తన జోక్యం ఏం లేదు అని, అట్లనే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు. సో చట్టం ముందు అందరూ సమానమైనది ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ అంశం కూడా మాట్లాడుకుందాం. ఆ చట్ట ప్రకారం జరుగుతుంది, ఒకరు తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు కాబట్టి పోలీసులు ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి మొత్తంగా అంటే ఏదైతే తన పేరు తీయలేదు అనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారని ఏదైతే చర్చ జరుగుతూ ఉన్నదో దాని నుంచి ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం, అంటే తనకు సంబంధం లేదు, నాకు ఇష్యూతో ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నాం, తొక్కిసలాట జరిగింది కాబట్టి చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ ఒక దారుణమైన విషయం ఇంకోటి ఏంటి అంటే, వీళ్ళు కేసు పెట్టింది పోలీసులు, అసలు అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నారని మాకు సమాచారం ఇవ్వలేదు, మాకు భద్రత కావాలి పెద్ద ఎత్తున అని చెప్పి వాళ్ళు అడగలేదు అనే దాని మీద కేసు పెట్టారు. అందుకే తొక్కిసలాట జరిగింది, ఆ మహిళ చనిపోయే పరిస్థితి వచ్చింది, వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నారు, ఇంత జరిగింది అని చెప్పి పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ అసలు విషయం ఏంటి అంటే, దీనికి 2 రోజుల ముందే సంధ్యా థియేటర్ మేనేజ్మెంటు పోలీసులకి అప్లికేషన్ పెట్టుకున్నది, మాకు పర్మిషన్ కావాలి, సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకు ఎవరికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి అసిస్టెంట్ కమిషనర్కి వీళ్ళు ఒక లెటర్ కూడా పెట్టుకున్నారు. రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/24 and 5/12/24 at Sandhya 70mm థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2. ఇందులో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు, వి రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ ఎట్ సంధ్యా 70mm ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 ఆన్ 4/12/24 బికాస్ దేర్ విల్ బీ హెవీ ఫ్యాన్ క్రౌడ్, ద హీరో హీరోయిన్ అండ్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ద మూవీ. ఇందులో క్లియర్గా వాళ్ళు చెప్పిర్రు, హీరో హీరోయిన్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్, ఇంత క్లియర్గా వాళ్ళు లెటర్లో మెన్షన్ చేసిర్రు. వాళ్ళందరూ కూడా సినిమా ఇవ్వడానికి వస్తున్నారు. వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్ప 2 స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ టైమింగ్స్ అన్నీ కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేసిర్రు. ఈ లెటర్లో క్లియర్గా ఉన్నది హీరో హీరోయిన్ అట్లాగే ప్రొడక్షన్ యూనిట్ అంతా కూడా ఆ రోజు సినిమా చూడడానికి సంధ్యా థియేటర్కి వస్తూ ఉన్నారు, పలానా షో పలానా టైంకి వస్తూ ఉన్నారు, కాబట్టి మాకు బందోబస్తు పెట్టాలి, పెద్ద ఎత్తున ఫ్యాన్ క్రౌడ్ వస్తుంది కాబట్టి మీరు దాన్ని బందోబస్తు పెట్టాలని క్లియర్గా వాళ్ళు 2వ తారీఖు డిసెంబరు 2024 అంటే ఈ నెల 2వ తారీఖు నాడు వీళ్ళు ఏసీపీ చిక్కడపల్లికి ఒక లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ రాసినా కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టినట్టుగా మనకు అక్కడ కనిపించలేదు. పుష్ప 2 సినిమాకి ఎంత ప్రచారం కల్పించారు, ఇదంతా చేసిరు. సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా ఫ్యాన్ క్రౌడ్ ఎక్కువ వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిసారి సినిమా షోలు జరుగుతున్నప్పుడు చూస్తున్నదే. కొద్ది రోజుల క్రితం ఒక సినిమా ఫంక్షన్ సమయంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఇవన్నీ కూడా మనం చూసినాం. సో ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సినిమా రిలీజ్ రోజు ఇంకా మామూలుగా ఫంక్షన్లప్పుడే అట్లా ఉంటాయి, సినిమా రిలీజ్ రోజు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇవన్నీ కూడా పోలీసులకు తెలియని కాదు, ప్రభుత్వానికి తెలియని కాదు. కానీ ఇక్కడ వాళ్ళు క్లియర్గా హీరో హీరోయిన్ వీళ్ళందరూ వస్తూ ఉన్నారు, భద్రత కావాలని చెప్పి లెటర్ రాసినప్పటికీ ఆ 4వ తేదీ రోజు వీళ్ళు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ఇది 100% పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అనేది ఇప్పుడు మనకు క్లియర్ కట్గా ఈ లెటర్తో అర్థమవుతా ఉన్నది. ఇప్పటి వరకు వీళ్ళు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ మాకు సమాచారం ఇవ్వలేదు, మాకు లెటర్ రాయలేదు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు, పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు. కానీ ఇప్పుడు బయటపడింది ఏంటి అంటే వీళ్ళు 2వ తారీఖు రోజే లెటర్ రాసిర్రు. ఆ లెటర్ రాసినా కూడా ప్రభుత్వం దాని మీద నుంచి స్పందించలేదు, పోలీసులు కూడా సెక్యూరిటీ కల్పించలేదు. ఫలితంగా అప్పుడు ఆ క్రౌడ్ ఎక్కువ వచ్చింది, ఆ క్రౌడ్లో తొక్కిసలాట జరిగింది, ఆ ప్రమాదవశాత్తు ఆ మహిళ చనిపోయింది. చాలా బాధాకరం ఆ ఘటన. సో ఇదంతా కూడా
ఇప్పుడు ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మాకేం తెలియదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి అనడం, నాకేం జోక్యం లేదు, సంబంధం లేదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, చట్ట ప్రకారమే భద్రత కల్పించండి అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చిర్రు. ఆ లెటర్ మీద వీళ్ళు ఎండార్స్ కూడా చేసి రౌండ్ సీల్ వేసి ఏదైతే చిక్కడపల్లి పిఎస్కు సంబంధించిన వాళ్ళు రౌండ్ సీల్ కూడా వేసి వీళ్ళకు రిసిప్ట్ ఇచ్చారు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి. మరి పోలీసులను పంపలేదు. ఇది సర్కారు వైఫల్యం అవుతుందా, పోలీసుల వైఫల్యం అవుతుందా? ఇప్పుడు ఇందులో మరి రేవంత్ రెడ్డి నాకేం సంబంధం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం, ఇప్పుడు ఈ ఘటనలని ఈ లెటర్ బయటికి రావడం, తనకేం సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఇది ఎట్లా ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వానికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఎట్లా జరిగిందని మనం అనుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక ఎందుకంటే పొలిటికల్ వెండేటా ఉంది, ఇందులో రాజకీయ కుట్రకోణం ఉంది అనేది ఇవాళ పొద్దున్న నుంచి చర్చ జరుగుతూ ఉన్నది. అది ఏ రకంగా ఉంది అనేది ఒక్కొక్కటి ఇప్పుడు అదే సోషల్ మీడియాలో మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ లెటర్ బయటకు వచ్చింది, వీళ్ళు పర్మిషన్ తీసుకున్నది, అక్కడ ముఖ్యమంత్రి ఏమో నాకు తెలియదు అంటూ ఉన్నారు. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి తనకేం సంబంధం లేదు, అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి, ఆ మహిళ చనిపోయింది కాబట్టి ఆమెను ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అంత చట్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇట్లా చాలామంది ఈ ఘటనను ఖండించారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఖండిస్తూ ఉన్నది. ఇట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఖండిస్తూ ఉన్నది. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఆయన అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని కీలకమైన క్వశ్చన్లు రేజ్ అవుతూ ఉన్నాయి. ఏదైతే అక్కడ జరిగింది కాబట్టి, తొక్కిసలాట జరిగింది, మహిళ చనిపోయింది కాబట్టే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. సరే, ఇది చట్ట ప్రకారం జరుగుతూ ఉన్నది, మీరు కరెక్టే చెప్తా ఉన్నారు. కానీ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనే వ్యక్తి కురు వృద్ధుడు ముఖ్యమంత్రి సోదరుల వల్ల నాకు చనిపోతున్నానని చెప్పేసి ఒక మరణ వాంగ్మూలం, అది సూసైడ్ లెటర్ కూడా సూసైడ్ లెటర్ కాదు, అది మరణ వాంగ్మూలం అనే రాసిండు ఆయన. మరణ వాంగ్మూలానికి చాలా ప్రియారిటీ ఉంటుంది కోర్టులో, దాన్నే సాక్ష్యంగా పరిగణించే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని సాక్ష్యంగా పరిగణించి కేసు నమోదు చేసి నిందితులను జైలు పంపిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో అదొక మరణ వాంగ్మూలం రాసి ముఖ్యమంత్రి ఆయన సోదరులు నన్ను వేధిస్తూ ఉన్నారు, నా ఇంటికి వెళ్లకుండా చుట్టూ అడ్డుగా గోడ కట్టిర్రు, దారి లేకుండా చేసిరు, నన్ను తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు చాలా రోజులుగా, ఇది అంతా కూడా నన్ను హింసిస్తూ ఉన్నారు దారుణంగా అని చెప్పేసి ఆయన క్లియర్గా లెటర్ రాసి సాయిరెడ్డి అనే వ్యక్తి మాజీ సర్పంచ్ కొండారెడ్డిపల్లికి, సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి మాజీ సర్పంచ్, ఆయన చనిపోయిండు. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మీద కానీ ఆయన సోదరుల మీద కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి కేసులు నమోదు కాలేదు, వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. సేమ్ ఇక్కడ కూడా ఆయన మరణవాంగ్మూలంలో రాసి మరీ చనిపోయిండు, వీళ్ళ పేర్లు మెన్షన్ చేసిండు, అక్కడ ఆయన చనిపోయినప్పుడు ఇదే సేమ్ ఈ లెక్క ప్రకారం వీళ్ళు ఇప్పుడు చెప్తున్న ఏదైతే అల్లు అర్జున్ విషయంలో చెప్తా ఉన్నారో చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నామని, మరి అదే చట్ట ప్రకారం అక్కడ రేవంత్ రెడ్డి పేరు వచ్చింది, వాళ్ళ బ్రదర్స్ పేరు వచ్చింది, ఆ మనిషి చనిపోయిండు. ఇక్కడ ఆయన స్పాట్లో ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి ఈయన థియేటర్లో ఉన్నారు. ఆ సమయంలో ఘటన జరిగిన సమయంలో, తొక్కిసలాట జరిగిన సమయంలో ఆమె చనిపోయింది. సో మరి ఇక్కడ అల్లు అర్జున్ని, థియేటర్ వాళ్ళని, అల్లు అర్జున్ బౌన్సర్లని, అక్కడ ఏదైతే థియేటర్ గార్డ్ ఉన్నటువంటి కొందరు సెక్యూరిటీ, వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కంటే ముందే ఈ అరెస్టులన్నీ జరిగిపోయినాయి, ఇప్పుడు అల్లు అర్జున్ దాకా వచ్చింది. సో సేమ్ ఎట్లా అయితే ఇక్కడ ఈమె చనిపోయింది కాబట్టి అల్లు అర్జున్ వీళ్ళని అరెస్ట్ చేసిర్రో చట్ట ప్రకారం జరగాల్సి వచ్చినప్పుడు మరి ఎందుకు సాయిరెడ్డి విషయంలో ముఖ్యమంత్రిని కానీ వాళ్ళ సోదరుల మీద కానీ కేసు పెట్టలేదు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు? అరెస్టు సంగతి పక్కన పెడితే కనీసం ఇప్పటివరకు వాళ్ళ మీద కేసు కూడా నమోదు కాలేదు. ఆయన అంత్యక్రియలు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతలో ఒక కర్ఫ్యూ వాతావరణంలో ఆ సాయిరెడ్డి అంత్యక్రియలు జరిగినాయి. సో అంటే చట్టం ఒకరికొకలాగా, ముఖ్యమంత్రికి ఒకలాగా, అల్లు అర్జున్కి ఒకలాగా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా అపోజిషన్ పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. సాయిరెడ్డి ఎవరైతే మాజీ సర్పంచ్, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పైన, సాయిరెడ్డి విషయంలో ఎందుకు కేసు నమోదు చేయడం లేదు, ఎందుకు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి హరీష్ రావు కూడా అడిగిర్రు. ఇవాళ ఆయన ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్లో ఆయన క్వశ్చన్ చేసిర్రు, ఎందుకు మీరు అక్కడ ఒకలాగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇక్కడ ఒకలాగా వ్యవహరిస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఇందులో ఏదో రాజకీయ కుట్ర కోణం ఉంది కాబట్టే ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక అభద్రతా భావంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభద్రతా భావంలో ఇట్లా చేస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళని నేరస్తులుగా, నిందితులుగా ఒక జాతీయ అవార్డు అందుకున్నటువంటి నటుడు, ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నటువంటి వ్యక్తికి
ఇట్లా అరెస్ట్ చేసి ఇంత దారుణంగా ఒక ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేలాగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అందరు కూడా చెప్తా ఉన్నారు. అంటే తొక్కిసలాట జరగడం, ఆమె చనిపోవడం బాధాకరం, ప్రతి ఒక్కరు దాన్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ ఆల్రెడీ కొందరు అరెస్ట్ చేసారు ఈ కేసులో. అట్లా ఈయనకు ప్రత్యక్షంగా అందులో సంబంధం లేకపోయినా కూడా ఈయనను ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా వీళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నది ఒకటే, ఇంత దుర్మార్గంగా ఎందుకు వెళ్ళి ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం? చట్ట ప్రకారం వ్యవహరించాలి కదా, వ్యవహరించకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, సీఎం విషయంలో ఒక రకంగా వ్యవహరిస్తారు, రేవంత్ రెడ్డి విషయంలో ఒక రకంగా వ్యవహరిస్తారు. అక్కడ చనిపోయినప్పుడు 2 చోట్ల కూడా అట్లాంటి ఘటన జరిగింది కాబట్టి కేసు పెట్టి ఇక్కడ ఎట్లాగైతే అరెస్ట్ చేసారో అక్కడ కూడా అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటివరకు అక్కడ కేసు పెట్టిరా లేదో, వాళ్ళు ఫిర్యాదు చేసిరు, ఫిర్యాదు అది కేసు అయిందా లేదో తెలియదు, ఎఫ్ఐఆర్ అయిందా లేదో తెలియదు, ఇప్పటివరకు వాళ్ళ పేర్లు కూడా అందులో నమోదు చేయలేదు, అసలు ఆ కేసే లేకుండా పోయింది. సో ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నది, ఎందుకు ఇష్యూలో పదే పదే ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే హైడ్రా విషయంలో కావచ్చు, మూసి బాధితులు కావచ్చు, కొందరు చనిపోయారు, ఎక్కడ వచ్చి తమ ఇంట్లో కూల్చేస్తారు అంత. నిన్న కూడా ఒక వ్యక్తి చనిపోయాడు మూసి పరివాహక ప్రాంతంలో గుండెపోటుతోటి. వీళ్ళు ఎక్కడ వచ్చి నా ఇల్లు కూలగొడతారో మళ్ళీ మూసి పనులు చేస్తామంటా ఉన్నారు. కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మూసి పనులు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి టైంలో మళ్ళీ ఎక్కడొచ్చి నా ఇల్లు కూలగొడతారో అని చెప్పి ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి నిన్న గుండెపోటుతో చనిపోయారు. సో వీటన్నిటికి కూడా ఎందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు తప్పు చేసినప్పుడు మరి చట్ట ప్రకారం వెళ్తాము, చట్టం అందరికి సమానం అని ముఖ్యమంత్రి అంటా ఉన్నప్పుడు ఎందుకు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, హైడ్రా మీద, వీళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టొద్దు అని చెప్పి కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇట్లా కంప్లీట్గా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కంప్లీట్గా ఒక రాజకీయ కోణం అయితే ఉన్నట్టుగానే ఉదయం నుంచి చర్చ జరుగుతూ ఉన్నది, అదే ప్రచారం జరుగుతూ ఉన్నది. సోషల్ మీడియాలో అయితే దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఒక 2-3 ఘటనలను బేస్ చేసుకొని 2-3 ఘటనల ఆధారంగానే ఇదంతా జరుగుతూ ఉన్నది. అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి, రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఆయన అరెస్ట్ చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరికి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తే ఇద్దరికి కామన్గా ఆయన మీద కోపం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీకి ప్రచారం చేసిరని చంద్రబాబు కోపం ఉంది, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందని చెప్పి ఇక్కడ ఈయన కోపం ఉంది. సో ఈ రెండింటిని కలిపి ఇప్పుడు ఇట్లా తీర్చుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇందులో అని చెప్పేసి చూడాలి. ఎందుకంటే ఇది విఐపి కేసు కాబట్టి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆయనను అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళిర్రు, గాంధీ హాస్పిటల్లో టెస్టులు చేసేసి అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకుపోయారు. ఇప్పటికే హైకోర్టులో కూడా వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసిర్రు, లంచ్ మోషన్గా తీసుకొని విచారణ చేపట్టాలని చెప్పారు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి టేకప్ చేయలేదు దాన్ని. సో అత్యవసరం ఉంటే సాయంత్రం టేకప్ చేద్దాం, ఆలోపు మేము పోలీసుల నుంచి తీసుకుంటామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు చెప్పారంట. సో కాసేపట్లో దీనిపైన వీళ్ళు ఏదైతే హైకోర్టులో జరుగుతూ ఉన్నదో హియరింగ్, హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. సో మరి ఈలోపు నాంపల్లి కోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఆయనకు రిమాండ్ విధిస్తుందా కోర్టు, లేకపోతే ఏమైనా పూచీకత్తు మీద ఏమైనా బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంది. కంప్లీట్గా బాలీవుడ్ నుంచి కూడా అందరు ఖండిస్తూ ఉన్నారు దీన్ని, ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ ఉందో దీన్ని బాలీవుడ్ నటులు కూడా అందరూ ఖండిస్తూ ఉన్నారు, అటు వైసీపీ కూడా ఖండిస్తూ ఉంది. సో ఇదంతా కూడా కుట్ర కోణంతో జరుగుతుందని చెప్పి అటు వైసీపీ కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు ఆరోపిస్తూ ఉన్నాయి. కేవలం ఒక ఇద్దరు నాయకుల ఈగోకి అల్లు అర్జున్ని బలి చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఎట్లాంటి పొలిటికల్ టర్న్స్ తీసుకుంటుందో చూడాలి.